హలో అండి, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే ఆ రాముల వారిని కోరుకుంటూ ఈరోజైతే రాముల వారి కళ్యాణం కంటిన్యూ వీడియో అయితే షేర్ చేయబోతున్నాను. మనమైతే కన్యాదానం వరకు చూసాం కదండి. నేను వ్యూస్ ఎక్కువగా రావడం లేదని వీడియోస్ చేయలేకపోతున్నాను. ఏమీ అనుకోకండి, మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. నేను వీడియోస్ చేయడానికి ముందుకు వెళ్ళగలుగుతాను. ప్లీజ్ ఎవ్రీవన్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే రాముల వారి కళ్యాణం అయితే షేర్ చేయబోతున్నాను. కంటిన్యూ వీడియో. ఇదైతే మలకపేట భక్తాంజనేయ స్వామి టెంపుల్లో శ్రీరాముల వారి కళ్యాణం అండి. చాలా అంగరంగ వైభవంగా జరిగింది. పంతులు గారు చాలా ఉత్సాహంగా, ఒక్కరు కాదండి, నలుగురు పంతులు చాలా బాగా జరిపించారు కళ్యాణం. నేనైతే వెళ్ళాను టెంపుల్కి. ఆ వీడియో మీతో షేర్ చేయబోతాను. ఇంత లేట్గా ఎందుకు అయింది శైలు అంటే రీజన్ కూడా ఉందండి. నేను వీడియో షూట్ చేశాను, కొంచెం హెల్త్ బాగాలేదు. మళ్ళీ ప్లస్ నాకు వ్యూస్ రావట్లేదని 5K అయిన తర్వాత టార్గెట్ చేద్దామని ఆ రాముల వారి ఆశీస్సులతో అయితే వీడియో స్టార్ట్ అయితే పెట్టేశాను. మీరు అందరి సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ ఎవ్రీవన్ ఫుల్గా వాచ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అబ్బా. सह कुटुंबस्य बस्मृतगोत्रोद्भवस्य शिवकुमार नामदेशे मानस नामदेशे सह कुटुंबस्य कृष्णालगोत्रोद्भवस्य वेंकटेश्वर रेड्डी नामदेशे सरित नामदेशे नीरज रेड्डी नामदेशे तनुजा रेड्डी नामदेशे सह कुटुंबस्य गोत्रोद्भवस्य चित्रिनल गोत्रोद्भवस्य राजेंद्र रेड्डी नामदेशे हैमा नामदेशे शशि नामदेशे स्वर्णलता नामदेशे सह कुटुंबस्य गोत्रोद्भवस्य अनपाल गोत्रोद्भवस्य शोभाराम बोल गणेश भगवान की जय। मंत्र पुष्पम तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। गणाधिपतये नमः। शरणारविन्दयोः दिव्यसुवर्ण मंत्र पुष्पाञ्जलिं समर्पयामि। यानि कान्ति पापानि जन्मान्तरकृतानि च तानि तान्यभ्यो नानागोत्रेभ्यो नानानामभ्यः अमामेश्वरादित्यादि समग्रादुरूपेभ्यः कर्मणः पुण्याहवाचन मन्त्रजपदक्षिणामनोत्थाः अपरिमित हिरण्यं तुभ्यमहं संप्रदते नमः। वास्तु औषधे प्रदेहानि हस्मान् स्वावेशोनमेव भुवानः విక్రయమహే. వచ్చే సంవత్సరం స్వామివారి కిరీటాలు పెడుతున్నారు వాళ్ళు ఒక్కసారి చప్పట్లు కొట్టండి. వెండి కిరీటాలు. సుమలత మేడం గారు సార్ ఒక్కసారి మీరు లేచి మా భక్తులకు వెండి కిరీటాలు, స్వామివారికి ఉత్సవ విగ్రహాలకు వెండి కిరీటాలు ఇస్తున్నారు. పవన సుత హనుమానికి జై. అంటే ఇక్కడ ఉన్నంత పవర్ ఎక్కడ లేదు, ఎందుకంటే నా జీవితంలో అదే. అందుకొరకే అయ్యగారు మొక్కిందంటే మీరు ఎంత వాళ్ళు, మీరు కూడా మంచిగా మొక్కోండి, మీ కార్యక్రమాలు ఎదురవుతాయి. మా ఇక్కడ ఇంకా అందరు కూడా ఉన్నారు. ఒక్కొక్కల పేరు చెప్పాలంటే ఇక మారిపోతుంది. మనం కళ్యాణం కాదు, అక్కడ ఆగమవుతాం. కాబట్టి కార్యక్రమం నడిపిద్దాం, చిన్న చిన్నగా నేర్పుతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ గట్టిగా చప్పట్లు, కంగులు కొట్టేంత వరకు. ఓం విశ్వేతాదేవ ప్రభాఛాయ జగద్గుణగవంద్రవన్మదే పారావతం యద్వృతం మృదంబ స్వభావృణం శరభాయ ఋషిబంధవే బృహత్సామఖ్యవృద్ధివృద్ధివృష్టియం విష్ణుభోజసుభిదం గ్రవీరం ఇంద్రస్తోమేన పంచరథేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షాబంధన ముహూర్తః సుముహూర్తమస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు కూడా మీరు అందరూ పవర్ఫుల్ అవుతున్నారు. రేపు కళ్యాణానికి వస్తున్నాం అనుకున్నారు అందరూ. మంగళవారం నాడు అమ్మం కళ్యాణానికి వస్తున్నారు అందరూ. ఎవరు ఒప్పుకోలేరు. మంగళవారం నాడు అమ్మం కళ్యాణానికి వస్తున్నారా అందరూ? మీ గోత్రం మీరు అనుకున్నారా? మీరేం మాట్లాడతలేరు, ఎవరేం మాట్లాడతలేరు, ఎవరేం మాట్లాడతలేరు. మరి కూలి 400 అయింది కదా, ఇది కూడా ఉండేది, మళ్ళీ 400 పోతాయి అనుకోవద్దు. కూలి 400 కాదు, మళ్ళీ మనం మంచిగా ఉండేది ఉంటే 1,00,000 రూపాయలు సంపాదించారు. అంతేనా కదా? తప్పటి పెట్టండి. ఆరోగ్యం మంచిగా ఉంటే ఇటువంటి పైసలు అన్నీ సంపాదించారు. సంపాదించారు కదా. నేను మలకపల్లి గుడికి వచ్చినప్పుడు నాకు 30 రూపాయలు లేవు. ఇప్పుడు నేను అన్ని సంపాదించిన. భగవంతుడు నాకు అందించిండు.
ఇప్పటికో నేను అందరికి ఎవరికైనా చెప్పేది, భగవంతుడు నాకు ఇక్కడికి వచ్చిన 30 రూపాయలు లేవు, నా జీవితం అంతా ఆంజనేయ స్వామి, మలకపేట ఆంజనేయ స్వామి, ఈ పవర్ కూడా ఆంజనేయ స్వామి. ఇంతవరకు కూడా నేను ఈ రోజు వరకు కూడా మంచినీళ్ళు తాగకుండా ఇప్పుడే మంచినీళ్ళు తాగిన. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర రాజా రామచంద్ర భగవానికి జై. ఓం అయం ముహూర్త సుముహూర్తో అస్తు సర్వం శుభమస్తు. ఓం దేవీం వాచమదీం దేవాస్తాం విశ్వరూపా పశువో వదంతే స్థానోంద్రేజమోర్జందహానాధేనుర్వాగస్మాదుష్టరేతు. అయం ముహూర్త సుముహూర్తో అస్తు యశవో నామ రూపాభ్యాం या देवी सर्वमंगला तया संस्मरणात्मं तां सर्वतो देवमंगलं तदेव लग्नं तदेवदरे हरारावलं च द्रवलं శక్తితోని గట్టిగా తపస్సు కొట్టాలి. ఈ శక్తి ఎందుకంటే అందరూ తప్పని వదిలేయాలి. పంతులకి శ్రీరాముడి కళ్యాణం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనము మన పెళ్ళిళ్ళలో మనము డీజే పెట్టుకుని ఇలా డ్యాన్స్ చేస్తాము. పంతుల వారికి అంత సంతోషంగా ఉంటుంది కదండి. రాములవారి కళ్యాణం అంటే ఆంజనేయ స్వామి టెంపుల్, రాములవారి భక్తులు చాలా సంతోషపడుతూ ఉంటారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. అసలు చాలా అంటే చాలా. మీరే చూడండి కంటిన్యూ వీడియో. సీతారాముల కళ్యాణము చూద్దాము రారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దాము రారండి. ఇక్కడ డీజే సాంగ్ పెట్టారండి. డీజే అంటే బ్యాక్గ్రౌండ్లో ఏమంటారు కళ్యాణం సాంగ్ పెట్టారు. మన కాపీరైట్ వస్తుందని నేను తీసేసాను, కానీ చాలా బాగా ఉంది సాంగ్. అండ్ పంతుల గారు సంతోషం కూడా చూసేయండి మీరు.
చూశారు కదా ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో కళ్యాణం. శ్రీరాముల వారి కళ్యాణం చాలా సంతోషంగా చేశారు. అయ్యగారులు, చిన్నయ్య, పెద్దయ్య అందరు నలుగురు అయ్యగారులు చాలా బాగా చేశారు కదా. మీరు చూశారు కదా, వీడియో ఎలా అనిపించింది ఏంటి? ఇప్పుడైతే మాలలు కూడా ధరించేశారు. అయిపోయిందండి. ఎలా అనిపిస్తే లైక్ అయితే చేయండి. కొంచెం మీ సపోర్ట్ ఎంతో ఇంపార్టెంట్ నాకు. అక్కడ అన్నదానం కూడా ఉంది. అన్నం కూడా భోజనం కూడా చేసి వచ్చేసాము. తలంబ్రాలు కూడా తీసుకున్నాము అయ్యగారి దగ్గర. తీసుకొని ప్రతి ఒక్కరు ఎవరు మొక్కు ఎలా మొక్కుంటే కొంతమంది పుస్తలు చేయించడం, కొంతమంది ముత్యాలు, వస్త్రాలు అండ్ ఏమంటారు దండలు, చాలా అంటే చాలా కిరీటాలు చెప్పారు కదా పంతులు గారు. నిజంగా అండి మలకపేట ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్. ఏది మొక్కుకున్నా నెరవేరుతుంది. నేను చాలా మేమైతే మాకు చెప్పాలి అంటే మా ఫ్యామిలీలో బర్త్డే అయినా పెళ్లి రోజు అయినా ప్రతి ఏదైనా మేము ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్కే వెళ్తాము. మాకు చాలా ఇష్టము. మళ్ళీ అందులో మలకపేటకే వెళ్తామండి. ఓకే అండి. అలా శ్రీరామచంద్రుడిని అలంకరించడం చూసి నాకైతే అలానే ఉండిపోవద్దని చాలా చక్కగా అనిపించింది. తలంబ్రాలు తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. భోజనం చేసేసి నేనైతే ఒక 2-3 రీల్స్ అండ్ ఫోటో కూడా తీసుకున్నాను. ఇక్కడ ఏమంటారు, ఎక్కడికి వెళ్ళినా మనకు మాత్రం విలేకరులు తప్పదు కదా. చూడండి, గత 25 సంవత్సరాల నుండి స్వామివారి కళ్యాణ మహోత్సవం అతివైభవంగా జరుగుతుంది. ఈ సీతారామస్వామి కళ్యాణంకి నలుమూలల భక్తులు అశేష జనంతో వస్తూ వారి కోరికలు నెరవేరిన కొద్దీ వారి దగ్గర బంధువులకు కూడా ఈ మలకపేట దేవస్థానంలో మనం అనుకున్న పనులు కూడా అయితే అని చెప్పడం ద్వారా వారి బంధువులు, వారి స్నేహితులతో కలిసి ఈ సంవత్సరం అతివైభవంగా జరగడం జరిగింది. ఆ కార్యక్రమాలతో మరి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. దాదాపు సుమారు 1000-1500 మంది ఈ కళ్యాణ మహోత్సవం తిలకించారు. వారికి అష్ట ఐశ్వర్యాలు, కోటి లాభకీర్తి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అయిపోతుంది 60 సెకండ్లు. చెప్పు చాలు. అట్లా ఒక దెబ్బ అయితే చాలు. నిమ్మల పడతాడు పొరగాడు. కళ్యాణంలో తలంబ్రాలు కూడా తీసుకున్నాను. పంతులు గారు ఒక్క ఫోటో దిగుదామని చెప్పాను. దిగండి అమ్మా అని చెప్పారు. ఓకే అండి. వీడియో ఎలా అనిపించింది? మేము లాస్ట్లో ఒక ఫోటో కూడా దిగేసాము. వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. బాయ్ అండి. మరొక వీడియోతో నేను ఉంటాను. నేను మీ శైలజ. అండ్ బాయ్. కీప్ స్మైలింగ్. ఆ శ్రీరామచంద్రుని ప్రభు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో ఉంటాను. బాయ్.